చుట్టుపక్కల ఓ మంచినీటి కాలువ ఉన్న మీరు నీటిని జాగ్రత్తగా వాడండి. చెట్ల కింద మీరు మలినం చేయకండి. ఒక మానవుణ్ణి కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లే, ఒక మానవుని చంపితే సమస్త మానవాళిని చంపినట్లే. అలా థ్యాంక్ యూ చిట్ట చివరి ప్రవక్త ఆయన వచ్చినప్పుడు మక్కాలో చాలా దుర్మార్గం ఉండేది. మహిళల్ని బానిసలుగా, మనుషుల్ని బజార్లో అమ్మేది, అలాంటివన్నీ. అలాంటి దుర్మార్గాలన్నింటినీ ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా విముక్తి చేశాడు. విముక్తి చేస్తూ మానవులందరూ సమానము అన్నారు. నల్లవాడు, తెల్లవాడు, అరబ్బేతరుడు వాళ్ళందరూ సమానమే. ఎవ్వరు కానీ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరిని సమానత్వం అనే ఒక దీని మీద పనిచేశాడు సార్. పనిచేసి ఎంతగా ఆయన యొక్క సూక్తులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 కోట్ల ప్రజానీకం ఉంటే 300 కోట్ల మంది ముస్లిం సామాజిక వర్గం ఇస్లాం జీవన విధానాన్ని, మహమ్మద్ ప్రవక్త వారి జీవన విధానాన్ని అనుసరిస్తుంది సార్. ఆయన జీవన విధానం ఏమంటే, మేము మా యొక్క సుందుంది, ఎవరైనా ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే ముస్లిం కాజాలవు నువ్వు అంటాడు. ఒక 5 విధులు ఉన్నాయి. ముస్లిమేతరులు ఉంటారు మా ఏరియాలో. మేము ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, యూదులు ఉంటారు. వాళ్ళు ఉంటే ఒక వ్యక్తి పోయి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ముస్లిమేతరులు ఉన్నారు ప్రవక్త, వాళ్ళకి ఏమైనా మా హక్కులు ఉన్నాయో వాళ్ళకు మేము ఇచ్చేటానికి అంటే, ముస్లిమేతరులు ఆకలితో ఉంటే హిందువు కడుపు నిండా అన్నం పెట్టడం మీ యొక్క విధి. ఆకలితో అతడు చనిపోతే మొత్తం అక్కడ ఉన్న ముస్లింలందరూ ఆ యొక్క మరణంలో, అతని చావులో భాగస్తులు అవుతారు. బట్టలు లేకుండా ఉంటే ఆ బట్టల్ని వాళ్ళకి చేకూర్చడం, వాళ్ళకి అనుకూలంగా ఇవ్వటం. మరి మూడవది ఏం చెప్తారంటే, అతడు ఏమైనా అప్పుల పాలైనప్పుడు అతన్ని యొక్క ఏదైనా అప్పులు లేకుండా అనుకూలం చేయటం. 4వది చాలా అద్భుతమైనది, అతని కుటుంబము, అతని ఎక్కడైనా పోయినాడు మగవాడు, ఆడోళ్ళు పిల్లలు ఉన్నారు, అతని మీద ఎవరైనా దారుణం చేయటానికి వస్తే నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి అవసరమైతే నీ ప్రాణాన్ని త్యజించి ఆ హిందూ సోదరులు వాడి కుటుంబం యొక్క మానాన్ని, ప్రాణాన్ని కాపాడటం నీ విధి అంటారు. 5వ విధి, చిట్ట చివరి విధి, వారికి మంచి సన్మార్గం వైపుకు నువ్వు పిలవాలి అంటారు. అలాంటి విధులు ఉన్నాయి సార్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈరోజు ఆయన ఇది కాబట్టి ऐसा होता है किताब पढ़ना शबीर ना गुलाम को दिया दूसरा बच्चा हदीस आपको पढ़ो शबीर जरा ఒకసారి పరిశీలన చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది. నాకే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను. నేను చదవలేదు. ప్రవక్త గారు ఇంతగా ముస్లిమేతరులతో ఆయన ఆలోచన ఉండేదా వ్యవహార సరళి అని మాకే ఆశ్చర్యమైంది సార్. నిజంగా మాకు కూడా తెలియదు. ఆ పుస్తకం చదివిన తర్వాత మాకు అంతగా తప్పకుండా ప్రళయం ముంచుకొస్తున్నా సరే ఒక్క